హలో అండి, ఇక్కడ చూపిస్తున్న బ్లౌజ్ని ఏ విధంగా కటింగ్ తర్వాత స్టిచ్చింగ్ చేసుకోవాలనేది ఇక్కడ ఫుల్ వీడియో అయితే చేశాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ప్రజెంట్ అయితే ఈ బ్లౌజ్ అనేది చాలా ట్రెండింగ్లో ఉంది కదా, దీన్ని ఈ విధంగా మనము స్టిచ్చింగ్ చేయాలి. ముఖ్యంగా కొత్తగా నేర్చుకునే వారికి క్యాన్వాస్ని ఉపయోగించి ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలి అనేది అయితే ఇక్కడ మీకు చూపిస్తానండి. ఫస్ట్ అయితే మనము బ్లౌజ్ని ఏ విధంగా మార్కింగ్ చేసుకుంటాము అనేది ఫస్ట్ ఓపెన్ అనేది అటుపక్క మనకి ఆపోజిట్లో పెట్టుకొని క్లోజ్డ్ వైపు అనేది మన వైపు పెట్టుకొని ఈ విధంగా క్లాత్కి కిందన ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ 1/2 ఇంచ్ ఎందుకంటే మనకి నడుం పట్టి హెమ్మింగ్ చేసుకున్నా సరిపోతుంది. నడుం పట్టి అటాచ్ చేస్తాం కదా, తర్వాత మనం థ్రెడ్ పైపింగ్ కూడా వేసుకుంటాం కదండి, దానికి ఈ 1/2 ఇంచ్ అనేది సరిపోతుంది. ఇంకా నడుము యొక్క కొలత వచ్చేసి 26 ఇంచెస్. 26 ఇంచెస్ని మనము 4 టైమ్స్ చేస్తే ఏమవుతుందండి, 26/4 చేస్తే మనకి ఎంత అవుతుంది, 6.5 వస్తుంది. 6.5కి 1 ఇంచ్ అనేది కలిపేసి ఈ 1 ఇంచ్ అనేది మనకి టక్స్లు వేస్తాం కదండి వెనకల, దానికోసం అయితే 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇంకా 2 ఇంచెస్కి వచ్చేసి కటింగ్ అంటే ఖర్చు కోసం అయితే తీసుకున్నానండి. తర్వాత బ్లౌజ్ యొక్క హైట్ అనేది ఈ విధంగా కొలుచుకోవాలి. కరెక్ట్గా టక్స్ని పట్టేసి లాగితే ఈ విధంగా మనకి కరెక్ట్ హైట్ అనేది వస్తుందండి. మరి ఎక్కువ ప్రెస్ చేయకూడదు. తర్వాత మనం దీనికి నెక్ ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5 అయితే తీసుకుంటున్నాను. 5.5లో 2.2 అనేది మనం నెక్కి తీసుకోవాలి. 3.3 అనేది షోల్డర్కి అనేది తీసుకోవాలండి. తర్వాత కిందికి ఆర్మ్ హోల్ అనేది తీసుకుంటున్నాము. ఇప్పుడు కింద కూడా సేమ్ ఇక్కడ ఆర్మ్ హోల్ వస్తుంది, అక్కడ కూడా అంతే. పైన ఎంతైతే తీసుకున్నామో 5.5 కింద కూడా అదే విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ని ఫస్ట్ బ్లౌజ్ నెక్ యొక్క అంటే నెక్ హైట్ ఎంత వచ్చింది, బ్లౌజ్ని ఈ విధంగా పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత కరెక్ట్ మిడిల్ పాయింట్ అనేది వస్తుంది, అది మనకి కరెక్ట్ హైట్ అన్నట్టు. ఈ హైట్ అనేది ఒక్కొక్క బ్లౌజ్కి ఒక రకంగా ఉంటుందండి, అంటే కస్టమర్ బేస్ మీద ఉంటుంది ఈ హైట్ అనేది. ఇక్కడ నుంచి 3 ఇంచెస్ అనేది మనం మార్కింగ్ చేసుకోవాలి. 3 ఇంచెస్ తీసుకున్న తర్వాత పైన కూడా మనం మార్కింగ్ వేసుకున్నాం కదా 2.2కి, సో దానికైతే కలిపేసుకోవాలి. ఇక్కడ మనము డిజైన్ అనేది కట్ వర్క్ పెడుతున్నాం కాబట్టి ఈ మోడల్ బ్లౌజ్ అనేది కింద కొంచెం పైన కొంచెం అంటే కరెక్ట్గా మిడిల్ మనం మార్కింగ్ వేసింది మిడిల్లో వచ్చే విధంగా ఈ విధంగా నేనైతే మార్కింగ్ చేసేసాను. ఇప్పుడు డిజైన్ని అంటే ఇప్పుడు మనం ట్రెండింగ్లో ఉంది కదా ఈ వర్క్ అనేది, దీన్ని అయితే ఇక్కడ నేను డ్రాయింగ్ అయితే చేస్తున్నానండి. పైన మనకి ఖర్చుకైతే 1/2 ఇంచ్ అనేది వదిలేసుకోవాలి. 1/2 ఇంచ్ అనేది మనం ఖర్చు కోసం వదిలేసుకుంటాము, కానీ ఇక్కడ ఇంకా 1/2 ఇంచ్ అనేది మనం కింద ఈ విధంగా వదిలేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ అనేది కట్ వర్క్ అనేది చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల మనకి భుజాల దగ్గర కరెక్ట్ షేప్ అయితే వస్తుందండి. ఈ విధంగా 2 అనేది కట్ వర్క్ ఇవ్వాలి. తర్వాత ఇక్కడ నుంచి మనం షేప్ అనేది దించుకోవాలి. ఈ విధంగా మూడోది వచ్చేసి ఈ విధంగా మనము షేప్ అయితే కలిపేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల మనకి ఇప్పుడు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదండి ఈ బ్లౌజ్, అంటే ఈ నెక్ అనేది చాలా అంటే చాలా మనం చాలామంది కుట్టించుకుంటున్నారు. ఈ విధంగా వచ్చింది కదా, ఈ షేప్ని మనము కట్ చేసుకోవాలి. కానీ ఇక్కడ నేను ఇక్కడే కట్ చేయట్లేదు. ఎందుకు కట్ చేయలేదంటే నేను క్యాన్వాస్ అనేది వాడతాను దీనివల్ల మనకి నెక్ అనేది స్టిఫ్నెస్ వస్తుంది. తర్వాత కుట్టిన తర్వాత ఫినిషింగ్ కూడా బాగుంటుందండి. ఇక్కడ నుంచి 1 ఇంచ్ అయితే ఆర్మ్ హోల్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. తర్వాత కర్వ్ స్కేల్ ఉంటుంది కదా మనకి, దీన్ని ఈ విధంగా పెట్టేసి మధ్యలోకి ఇటుపక్క లైన్ అనేటివి కలిసే విధంగా మనము లైను తర్వాత ఇటుపక్క కలవాలి. ఈ 3 ఈ విధంగా 3 పాయింట్స్ కలిసే విధంగా మార్కింగ్ అయితే వేసేసుకున్నాను. తర్వాత ఫిట్టింగ్ లైన్, తర్వాత ఇది వచ్చేసి ఖర్చు కోసం. తర్వాత ఇక్కడ ఖర్చు పైన మనము 1/2 ఇంచ్ అనేది పెట్టుకున్నాం కదా ఖర్చుకి, ఇది కూడా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్ ఎంత వచ్చింది అనేది మీరు గమనించాలి. ఆర్మ్ హోల్ అనేది ఎలా మనం చెక్ చేసుకోవాలంటే ఇక్కడ చూపిస్తున్నా చూడండి ఈ విధంగా. యాక్చువల్గా ఈ బ్లౌజ్కి ఫిట్టింగ్ అనేది చూడండి ఈ విధంగా వచ్చాయి. హ్యాండ్స్ దగ్గర ఈ విధంగా రాకూడదు, చెప్పాలంటే స్ట్రైట్గా రావాలి ఫిట్టింగ్, అప్పుడే మనకి బ్లౌజ్ అనేది వంటికి అద్దినట్టు కుదురుతుంది. ఇప్పుడు నాకు ఇక్కడ 8 ఇంచెస్ అనేది వచ్చింది. ఆర్మ్ హోల్ చంక యొక్క కొలత 8 వచ్చిందండి. 8 వచ్చినప్పుడు నాకు ఎంత వచ్చింది అంటే ఇంకా ఇక్కడ తక్కువ వచ్చింది. సో నేను మరి ఇంకా ఎక్కువ వచ్చిందండి, ఇంకా మరి పైకైతే మార్కింగ్ చేసి చూస్తున్నాను. మనకు కరెక్ట్గా 8 అనేది రావాలి. 8 వస్తేనే మనము
కరెక్ట్గా వచ్చినట్టు చూడండి. ఇప్పుడు నాకు 8 వచ్చింది, ఇందాక నాకు 8 కంటే ఎక్కువ వచ్చింది. చూడండి 8 కంటే ఎక్కువ వచ్చింది. కిందిది కొలుస్తున్నాను చూడండి, ఇది వచ్చేసి మనకి ఎక్కువ వచ్చింది, 8.5 వచ్చింది. కానీ మనకు రావాల్సింది 8. ఈ 1/2 ఇంచ్ ఎక్కువ అవ్వడం వల్ల క్లాత్ అనేది మనకి ఎక్కువ అవుతుంది. చంక దగ్గర క్లాత్ ఎక్కువ అవ్వడం వల్ల మనకి క్లాత్ అనేది ఎక్కువ అవుతే మనకి పైన షోల్డర్ దగ్గర కూడా ఎక్కువ అంటే పైకి వస్తుంది. అది రావడం వల్ల షోల్డర్ అనేది డ్రాప్ అవుతుంది. ఇంకొకటి ముడతలు, చంక దగ్గర ముడతలు అనేటివి కూడా వస్తాయండి. ఈ విధంగా గుల్లలు ఉంటాయి కదండి, ఆ విధంగా అయితే వస్తూ ఉంటుంది. ఆ విధంగా రాకూడదంటే మనము లైన్ని ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. ఒకవేళ నాకు ఇప్పుడు ఎక్కువ వచ్చింది, మీకు తక్కువ వచ్చింటే మీరు కిందికి దింపుకోవాలి. అర్థమైంది నేను చెప్పింది? తక్కువ వస్తే కిందికి దింపుకోవాలి, ఎక్కువ వస్తే పైకి జరుపుకోవాలి. అదేనండి టిప్ వచ్చేసి. తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది కూడా కింద కట్ చేసుకోవాలి. ఈ టిప్ అనేది బొటిక్లో వాడతారండి. నేను పైన కట్ చేసింది ఆర్మ్ హోల్ దగ్గర, కింద కట్ చేయలేదు. ఎందుకంటే మనకి కింద అనేది ఎక్కువ వచ్చింది. సో దానికి పైన అడ్జస్ట్మెంట్ తీసుకున్నాం కాబట్టి పైన దాన్ని కట్ చేశాను. ఈ విధంగా అయితే చేయాలి. ఇది మనం పర్ఫెక్ట్గా కటింగ్ అనేది అండి. ఇక్కడ నెక్ వచ్చేసి నేను కటింగ్ చేయలేదు. ఇక్కడ క్యాన్వాస్కి అయితే కటింగ్ చేసేసి సేమ్ నేను ఇందాక చూపించా కదా, సేమ్ అదే విధంగానే క్యాన్వాస్ని తీసేసుకొని హైట్ లెంత్ తీసేసుకున్న తర్వాత మార్కింగ్ చేసేసి సేమ్ ఇందాక ఏ విధంగా అయితే చూపించానో అదే విధంగా అయితే మార్కింగ్ చేసేసి కటింగ్ చేసి తర్వాత లైనింగ్ క్లాత్కి అయితే ఈ విధంగా అతికిచ్చేసాను. అతికిచ్చేటప్పుడు హీట్ ఉన్నప్పుడే మీరు అతికించండి, అప్పుడే మనకి త్వరగా అనేది అతుక్కుంటుంది. క్యాన్వాస్ అనేది గమ్ ఉంటుంది కదండి, అది కిందికి రావాలి, నార్మల్ది పైన ఉండాలి. లేకుంటే మీరు గమ్ ఉన్నది పైనకి వేసేస్తే అప్పుడు మీకు ఐరన్కి అంటే ఐరన్ బాక్స్కి అంతా అతుక్కుంటుంది. తర్వాత ఈ విధంగా మనం మిడిల్లోకి అయితే పెట్టాలి క్లాత్, మెయిన్ క్లాత్. తర్వాత లైనింగ్ క్లాత్ అనేది పైన ఉండాలి క్యాన్వాస్ది, కింద వచ్చేసి మెయిన్ క్లాత్ ఉండాలి. ఈ విధంగా మార్కింగ్ చేసిన విధంగా అయితే మనము స్టిచ్చింగ్ చేసేసేయాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు నిదానంగా అయితే చేయాలండి. ఈ కట్ వర్క్ వచ్చేటప్పుడు సూదిని దింపి పాదంని పైకెత్తి ఈ విధంగా అయితే మనము స్టిచ్చింగ్ అనేది చేయాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతటిని కూడా పావు ఇంచ్ ఉంచేసుకొని ఎక్స్ట్రా అంతా కూడా కట్ చేసేసుకోవాలి. అక్కడక్కడ టక్స్లు ఇచ్చేసుకోవాలండి. ఈ టక్స్లు ఇవ్వడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. మూలలు అనేటివి పర్ఫెక్ట్గా తిరుగుతాయి అన్నమాట. సో దానివల్ల మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఈ విధంగా 2 ఫింగర్స్ని పెట్టేసేసి తిప్పేయండి. ఇక్కడ నేను లెంత్ అవుతుందని కొంచెం స్పీడ్ అయితే పెంచాను చూడండి. ఒకవేళ మీకు తక్కువైనా పెట్టుకొని చూడండి. ఈ విధంగా హ్యాండ్ తోటి ఈ విధంగా ప్రెస్ చేసేసి నీట్గా అనేసుకోండి. షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఎంత నీట్గా వచ్చేసింది కదా, చాలా అంటే చాలా నీట్గా వచ్చేసిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ ఏ మోడల్ ట్రై చేయాలో కూడా కింద కామెంట్ అయితే చేయండి. చూడండి ఎంత చక్కగా వచ్చేసింది కదా, ఎంత అంటే చాలా బాగా వచ్చేసింది. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ మోడల్ అనేది. ఫినిషింగ్